పరిస్థితుల్లో పర్యావరణము అంటే చెట్లు కొట్టడం వలన, అడవులు తగ్గడం వలన అడవిలో ఉండే జంతువులన్నీ కూడా మన గ్రామాల మీదకి రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చెట్లను పెంచాలి, చెట్లను నరకకూడదు అనే ఉద్దేశంతో ఈ విద్యార్థులచే ఒక నాటిక ప్రదర్శింపబడుతుంది. కాబట్టి ఇది చూసే మిత్రులందరూ కూడా గమనించి వీళ్ళు వేసిన ఈ పాత్రలని ఏ విధంగా పోషిస్తున్నారని చూసి మీరు ఇతరులకు ఈ విషయాన్ని తెలియపరిచే విధంగా మీరు ఉండాలని కోరుతూ ఈ నాటికని ఈ విద్యార్థుల చేత పాఠశాల పేరు ప్రదర్శింపబడుతుంది. ఇది మా పాఠశాల యూపీఎస్ చిలుపుకుంట 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు. వీళ్ళు పాత్రధారులు చూసినట్టయితే నర్సయ్య, వాళ్ళ పేరు చెప్పించుకోండి. నీ పేరు వాణి, పాత్ర పేరు అన్నమ్మ, నవీన్ పాత్ర పేరు గోపాల్, లక్ష్మి సంతోషి పాత్ర పేరు లక్ష్మి. అదే గోపాల్ వదిలేక చెంగ నీకు కొద్దిపాట వినిపిస్తా. కొద్దిపాటనా జల్దీ పాడవా. తోటలాయ కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండవాయ బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయ డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పువాయ సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్లవాయ పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్. అబ్బో నీ పాట జరుగున్నదే, కొద్ది కూడా వింటున్నది. కోతా ఏడా అగో పెరట్లో ఉన్నది, అగో అటురుకుతున్నది. అయ్యో ఒకటి గిన్నె ఎత్తుకపోతున్నదే, ఇంకో కోతి నువ్వులను ఎత్తుకపోయి పేరట్లో చల్లుతున్నదే. అయ్యో రామ రామ ఈనాడు మా కోతులు గుడ్డెలు ఇండ్లకు వస్తున్నాయి. కొట్టు కొట్టు మీ తాతకు చెప్పు, బంగారం అసలు నువ్వులను పారేసి అసలే ధరలు మండిపోతున్నాయి. గిన్నెల అప్పలన్నీ ఎత్తుకపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటున్నదే. నడువు లేలే నడు. అమ్మమ్మకు అప్పయ్యవా? ఇంకా అప్పలు ఎక్కడున్నారు? అప్పల గిన్నె కోతి ఎత్తుకుపోయింది. నేను కోతులయ్యా మనకు తోటల్లోనూ అడవుల్లోనూ ఉండేది. మరి ఇప్పుడు ఇళ్ళకి ఎందుకు వస్తున్నాయి? మనం అడవులను కొట్టివేస్తున్నాం కదా. అవునవును, ఆ జంతువులు ఉండాల్సిన అన్ని జాగాల మనిషే ఉండేటందుకు పోతుంది. అందుకేనా మొన్న ఒక చిరుతపులి కూడా ఊర్లోకి వచ్చినట్టు టీవీలో చూసిన. చిరుతపులేం కర్మ, నక్కలు, తొడేళ్ళు, పులులు, సింహాలు ఇట్లా అన్ని ఊర్లోకి వస్తూనే ఉన్నాయని టీవీలల్లా పేపర్లల్లా చూస్తూనే ఉన్నాం కదా. మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్ కూడా కోతులు ఎత్తుకుపోయి నీళ్ళల్లా పారేసినాయట. చెప్పు. మనం అడవులను నాశనం చేసుకుంటా పోతే ఇక భయపడే కాలం వస్తుంది. ఎందుకు అట్లా అంటున్నావు? అనురంగా లక్ష్మి సరిగ్గానే చెప్పింది. ఇవాళ రేపట్లో మనిషికి ఆశలు ఎక్కువే, ప్రకృతిని అంత పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లను పెంచుతలేడు. అడవులు లేకుండా చేసినారు కాబట్టి వానాకాలంలో వానలు వస్తలేవు, ఎండాకాలంలో ఎండలకు ఉండలేకపోతున్నాం. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి, ఎండలు కొడుతుంది. అవును, మన పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోదని నువ్వు చెప్పినావు కదా, మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయిందమ్మా? మా తాతల నాటి నుంచి అది ఎండిపోయిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ఎండిపోయింది చెరువును ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతుంటే ఏమైతుంది? మరి మన ఊరి చెరువులంతా కబ్జా చేసుకుంటూ పోయి గంగాలమంత చెరువుని తాంబాలమంతా చేసింది. అందుకే ఈ గతి వచ్చింది. చెరువులో ఉండే జీవులన్నీ చచ్చిపోయినట్లేనా? అంతేకాదు, మరి మనం చేసే పనులతోటి కూడా బావులల్లా నదులల్లా జీవులు కూడా లేకుండా పోతున్నాయి. ఒక్క చేపలే కదా? నీ మొహం ఒక్క చేపలే కాదురా, చేపలు, కప్పలు, రొయ్యలు, చేపలు ఇట్లా ఎన్నో జీవులకు కష్టకాలం వచ్చింది. నదుల నీళ్లు స్వచ్ఛమైన అంటారు కానీ మళ్ళీ ఎందుకు శుభ్రం చేయాలని అంటున్నారు? నదుల నీళ్లు
మంచివే కానీ మన కర్మకారాల్లోని పాడు నీళ్ళను మన స్నానాల పేరిట సబ్బు నీళ్ళను బట్టలు ఉతికిన మురికి నీళ్ళను పశువులను కడిగిన నీళ్లను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను వాటిలో వదిలిపెడుతున్నాం కదా. అందుకే నీళ్ళ శుభ్రత పోయి మనకు తీరొక్క రోగాలు రాబట్టే. ఏమయ్యా మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు కనపడే మరి కనపడతలే. ఇప్పుడు ఎందుకు కనపడతలేవు? నేను చెప్తా ఎందుకు కనబడతలేవు. అగో సెల్ రింగ్ అవుతున్నది. ఇగో ఈ సెల్ ఫోన్ లో పక్షులను లేకుండా చేస్తున్నాయి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? సెల్ ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం? నా కాదు పిచ్చి, నీకే పిచ్చి. సెల్ ఫోన్ లో మాట్లాడడానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? టవర్ నుంచి. ఎక్కడికక్కడ సెల్ టవర్లు పెట్టడంతో వాటి నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నవట. ఓ పక్క అడవులు లేకపాయే, నదులు చెరువులు ఎండిపాయే. జనం మధ్యలో సెల్ టవర్లు ఎట్లా బతుకుతాయి? తాతా పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నవట. నిజమేనా? అవును నిజమే. ఆ జీవుల్లో మనం కూడా ఉన్నాం. మనం ఎట్లుంటాం? ఇంట్లో నుంచి బయట కాలు పెడితే చాలు ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతూనే ఉంది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్ల పొగ, బీడీల పొగ, అన్ని పొగలేనాయే. మనం బతుకుతలేం, మిగతా జీవులను బతికిస్తలేం. గోపాల్ మంచిగా చెప్పిండయ్యా. మంచిగా చెప్పినావు అన్నావు కదా, నేను టీవీలో పాటలు పెట్టుకుంటా. అబ్బా నీ దగ్గర అది మాత్రం వద్దు. ఎందుకు వద్దంటున్నావమ్మమ్మ? మీరు చెవులు చిల్లులు పడేటట్టు, ఇంటి పెంకులు లేకపోయేటట్టు సౌండ్ పెట్టుకుంటారుగా. చెవులు గిల్లు అనేటట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి అదో మజా సంబరం. ఏం సంబరం అన్న మన కాడ డాక్టర్ చెప్పంగా. ఏమిన్నావు? పెద్ద పెద్ద చప్పులతోటి చెవులకు వినే శక్తి తగ్గుతుందట. రోడ్ల మీద వాహనాల చప్పుళ్ళు, పెద్ద పెద్ద కార్ఖానాల చప్పుళ్ళు, బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు, డీజే సౌండ్స్ కూడానా ఏం రాదో పెద్ద దరిద్రం. తినియో నిద్రపోనియో మనుషుల్లాగానే ఉండనియో, సమయం వృధా చేస్తాయి. డీజే అంటే ఏంటిదయ్యా? గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని ఎగరలేదా గదే. దాంతో కదా నా చెవులు పాడేయని డాక్టర్ చెప్పింది. ఈ పోరగాళ్ళకు తెలియదాయే, చెబితే వినరాయే, మరేం చేసుడు? ఎందుకు తెలియదు? అప్పటి నుంచి వీళ్ళిద్దరు అన్ని ముచ్చలు చెప్తూనే ఉంది కదా. ఎంతో సంబరానికి అట్లా చేస్తారు. ఇదేం సంబరం? ప్రాణం పోయే సంబరం. మనుషులు వాయే, మంచి గాలి వాయే, జంతువులు వాయే, పక్షులు వాయే. ఆఖరణ మనం కూడా చక్కగా సుఖంగా బతుకుతున్నాం. ఎందుకు ఇవన్నీ? గంత కోపం ఎందుకే? అమ్మమ్మ చెప్పింది నిజమే. ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు, అంతా కాలుష్యమే. ఇల్లు కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, గుళ్ళు రోడ్లు, ఊర్లకు ఊర్లు, పట్టణాలకు పట్టణాలు, అంతా కాలుష్యమే. మన పన్నులతోనే అంటావా? కానీ నువ్వు బోర్ల సౌండ్తో కూడా కష్టమవుతున్నది అంటే మరి నీళ్ళెట్టా రావాలి? ఓ పిచ్చి మొహమా, చెరువులు, బావులు, కుంటలు అవన్నీ నీళ్ళతోటి కలకలలాడితే నీళ్ళకేం కష్టం? చెరువులు నదులంటే పోని, మరి బావులు ఎందుకు ఎండిపోతున్నాయి? మీ మోటార్లు బుర్రున పోవడానికి ఎత్తుకెత్తు రోడ్లన్నీ ఊర్ల నిండా వేయబట్టింది. ఇసుమంత జాగ కూడా విడిచిపెట్టకుండా ఇల్లు కట్టబట్టింది. ఇంటి ముందు గచ్చాయి, ఇంటి వెనుక గచ్చాయి. అందుకేనా నీళ్ళన్నీ మోరీలోకి పోతున్నాయి. మోర్లు కూడా సిమెంట్ వేనాయే. ఒక్క నీటి చుక్క కూడా భూమిలోకి ఇంకుతలేదాయే. అందుకే బావులు ఎండిపోతున్నాయా? వెనుకడ బావులలో నీళ్ళు ఎప్పుడు ఉండాలన్నా చుట్టుపక్కల కోనేరు, చెరువులు, కుంటలు కట్టినారు. అవన్నీ ఇప్పుడు తీసేయబట్టిది. బావులలో నీళ్ళు ఏడుకెళ్ళుంటాయి. నీళ్ళ కొరకు ఫీట్ల భూమిలోకి మిషన్ల వారా దించబట్టిది. దాంతో కదా భూమిలో అదిరిపోతుంది. జంతువులు, పాములు, బిడ్డలు, తేళ్ళు భయంతో అల్లాడబట్టాయి. దాంతో మనకు కూడా రాత్రి నిద్ర రాదు, పగలు నడవరాదు, అంతా భయమే. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. గోపి మంచిగా సోయి తెచ్చుకున్నాడు. అవును మంచి. అమ్మమ్మ నువ్వు కోతి పాట పాడినావు కదా, నేను పాట పాడుతా విను. అడవుల్ని పెంచాలి, జంతువులను ఉంచాలి, నీళ్ళన్నీ ఇంచాలి, బావులను పెంచాలి, చెరువులను చెరుపొద్దు, నదిలోకి చెడులొద్దు, పిట్టాలు ఎగరాలి, చెట్ల పైన ఉండాలి, పొగలన్నీ పోవాలి, సెగలన్నీ తగ్గాలి, జీవులను ఉండాలి, జగమంతా
రాలే డుమ్డొక్క డుమ్ 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 డుమ్. చెప్పండి